నమస్కారం, నేను మీ అక్షిత. వెల్కమ్ టు వార్ ఎపిసోడ్ 3. లాస్ట్ ఎపిసోడ్లో బర్త్డే బాయ్ అమూల్యకి ప్రపోజ్ చేస్తాడు. అమూల్య రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అమూల్య బ్రెయిన్లో రకరకాల థాట్స్ పరిగెడుతూ ఉంటాయి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజు అనవసరంగా అమూల్యకి ప్రపోజ్ చేశాడేమో అని ఫీల్ అవుతూ ఉంటాడు. అమూల్య రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా అహల్యకి కాల్ చేస్తుంది. రాజు తనకు ప్రపోజ్ చేశాడని చెప్తుంది. అహల్య ఇలా అంటుంది, అబ్బాయిలంతా ఇంతే, ఏ ఒక్క అమ్మాయిని వదిలిపెట్టరు, వాళ్ళే వెంట పడతారు, తర్వాత మన లైఫ్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటారు. అప్పుడు అమూల్య ఇలా అంటుంది, రాజు అలాంటివాడు కాదు, నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు, నాకు చాలా ప్రయారిటీ ఇస్తాడు, ఈరోజు బర్త్డే పార్టీలో కూడా నాతో కలిసి కేక్ కట్ చేశాడు అంటుంది. ఏంటి, వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? అంత ఈజీగా ఒక అబ్బాయిని ఎలా నమ్మేస్తావు అమూల్య అంటుంది అహల్య. నన్ను చిన్నప్పటి నుండి ఎవరూ ఇంత కేరింగ్గా చూసుకోలేదు అహల్య, వాడికన్నా బెటర్ పర్సన్ ఇంకొకరు ఉండకపోవచ్చు. నువ్వే అంటావుగా, అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, వెళ్ళిపోతే మళ్ళీ రాదని. సో ఇది నా బెస్ట్ ఛాన్స్ అనుకుంటున్నా అంటుంది అమూల్య. నేను ఆ మాట చెప్పింది లైఫ్లో వచ్చే అవకాశాల గురించి, లవ్ గురించి కాదు అంటుంది అహల్య. లవ్ ఇస్ లైఫ్ అహల్య, ప్రేమే జీవితం అంటుంది అమూల్య. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ కిడ్ అమూల్య, దెర్ ఇస్ నో మోర్ లవ్ ఇన్ దిస్ సొసైటీ. చెప్తున్నా కదా, ఏదో ఒక రోజు నువ్వే నా దగ్గరికి వచ్చి ఏడుస్తావు, రాజు డోంట్ లవ్ మీ అని, మార్క్ మై వర్డ్స్ అని కాల్ కట్ చేస్తుంది అహల్య. ఒకవైపు బెస్ట్ ఫ్రెండ్, మరొక వైపు ప్రపోజ్ చేసిన అబ్బాయి, ఇద్దరిలో అమూల్య ఎవరిని చూస్ చేసుకుంటుందో. నెక్స్ట్ డే అమూల్య నేరుగా వెళ్ళి రాజుతో ఇలా అంటుంది, నన్ను నిజంగానే బాగా చూసుకుంటావు కదా, నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ని వదిలి నీ కోసం వచ్చేసా, లవ్ యూ టూ రాజు అంటుంది. ఇదేంటి వారని చెప్పి లవ్ స్టోరీ చెప్తున్నా అనుకుంటున్నారా? ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, లవ్ అంటేనే పెద్ద వార్ కదండి. రాజు అమూల్యల మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. వీరిద్దరూ నింగిలో చుక్కల్లా, కొలనులో కలువల్లా, చెట్టుపై చెకోర పక్షుల్లా ఉన్నారు. కంపారిజన్ చాలా ఓల్డ్గా ఉంది కదూ. సరే, మన కాజు లేటెస్ట్గా వర్ణించాడు, చెప్తాను వినండి. రాజు అమూల్య ఇద్దరు ఫ్రీ ఓటీటీ విత్ ఫ్రీ వైఫైలా, రీల్స్ అండ్ మీమ్స్లా, వోడ్కా విత్ స్ప్రైట్లా ఉన్నారు. అది రాజు అమూల్యాస్ ఫస్ట్ మీట్ యాజ్ లవర్స్. ఇద్దరూ వారి వారి పనులకు బ్రేక్ ఇచ్చి ఏకాంతంగా గడుపుతున్నారు. రాజు అమూల్య కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ మన అమూల్య కండిషన్స్ ఏందో విందాం. లేట్ నైట్స్ బయటికి రాలేను, ఈ ఇయర్లోనే మన మ్యారేజ్ అయిపోవాలి, నాకు డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి నచ్చవు, బట్ ఒకేషనల్గా అయితే ఓకే, నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ కూడా చేయకూడదు, ఎవ్రీ వీక్ నాతో పాటు టెంపుల్కి రావాలి. అమూల్య కండిషన్స్కి రాజు ఇలా అన్నాడు, నీకు నచ్చనివి ఏవి నాకు నచ్చవు, ఈ రోజు నుండి నువ్వు ఏది చెప్తే అదే, బికాస్ ఐ లవ్ యూ మోర్ దెన్ మై సెల్ఫ్. ఇక రాజు కండిషన్స్ చూద్దాం. మనమిద్దరం లవర్స్ అని ఎవరికీ తెలియకూడదు, నేను మా పేరెంట్స్తో ఉంటాను కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ మాట్లాడలేను, ఇంట్లో లేదా ఫ్రెండ్స్ కూడా నా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, సో ఎప్పటికప్పుడు మెసేజెస్, పిక్స్, కాల్ హిస్టరీ అన్ని డిలీట్ చేస్తూ ఉండాలి ఇద్దరం కూడా. సోషల్ మీడియాలో నీ పిక్స్ పోస్ట్ చేయకూడదు, బికాస్ నీకు దిష్టి తగులుద్ది కదా, యు ఆర్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇవన్నీ మన మధ్యలోనే ఉండాలి అని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. రాజు కండిషన్స్కి అమూల్య ఓకే చెప్తుంది, రాజుకి ప్రామిస్ కూడా చేస్తుంది. ఇలా రాజు అమూల్య సీక్రెట్గా వారి లవ్ స్టోరీని నడిపిస్తూ ఉంటారు. ఒకరోజు రాజు అమూల్య ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అమూల్య తన ఫోన్ని రాజుకి ఇచ్చేసి రెస్ట్ రూమ్కి వెళ్తుంది. ఈలోపు అమూల్యకి కన్నా అనే నేమ్తో కాల్ వస్తుంది. రాజు చాలా కోపగిస్తాడు, కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని రాజు అనగానే కాల్ కట్ అవుతుంది. వెంటనే అమూల్య వాట్సాప్కి మెసేజెస్ వస్తాయి. ఓసే రాక్షసి, ఏమైపోయావు, ఎవరో కాల్ ఎత్తారు, బ్రదరా, ఫ్రీ అయ్యాక కాల్ చేయి, మర్చిపోకు, లేట్ అయినా పర్వాలేదు, మనకి అలవాటేగా లేట్ నైట్ కాల్స్, సరే అయితే ఉంటా, బాయ్, మిస్ యూ రాక్షసి. ఈ మెసేజెస్కి రాజు చాలా హర్ట్ అవుతాడు.
అమూల్య తనని మోసం చేస్తుంది అని నమ్మలేకపోతాడు. ఈలోపు అమూల్య వస్తుంది. రాజు లేట్ చేయకుండా కన్నా ఎవరు, వాడికి నీకు సంబంధమేంటి అని అమూల్యని నిలదీస్తాడు. అమూల్య నిజంగానే రాజుని మోసం చేస్తుందంటారా? షేర్ యువర్ థాట్స్ ఇన్ కమెంట్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ సండే విత్ వార్ ఎపిసోడ్ 4. హరే కృష్ణ.